రోజు అఖిల భారత రజక సంఘం ఆవిర్భవించి నేటికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇన్ని సంవత్సరాలు 2014 నుంచి ఇప్పటి వరకు ఆదరిస్తున్నటువంటి అఖిల భారత రజక సంఘం చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతున్నటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి నా రజక జాతి అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు అఖిల భారత రజక సంఘం 12వ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అఖిల భారత రజక సంఘం పుట్టింది రజకుల సంక్షేమం కోసం. రజకులు రాజుల్లాగా బతకాలి, ఈ సమాజాన్ని తెల్లగా చేసేటటువంటి రజకులు రాజుల్లాగా బతకాలి, తల ఎత్తుకొని బతకాలనే ఒక ఉద్దేశంతో రజకుల హక్కులు కాపాడడానికి రజకుల మీద దాడులు జరిగిన, రజకులను గ్రామ బహిష్కరణ చేసిన, రజకులను కించపరిచిన, రజకుల పక్షాన నిలబడాలి, రజకుల సంక్షేమం కోసమే పుట్టినటువంటి సంఘం భారత రజక సంఘం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, 2 రాష్ట్ర ప్రభుత్వాలకు అదరకుండా బెదరకుండా రజకుల దమ్మేందో చూపించినటువంటి సంఘం అఖిల భారత రజక సంఘం. నా రజక జాతి అన్నదమ్ములకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అఖిల భారత రజక సంఘం 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు ధైర్యంగా ఉండండి. ఎక్కడ మన మీద దాడులు జరిగినా దాన్ని ఎదుర్కోండి. రజకుల మీద దాడులు జరిగిన మీరు ధైర్యంగా ఎదుర్కోండి. మీ పక్షాన అఖిల భారత రజక సంఘం జెండా ఉంటుంది. ధైర్యంగా ఎదుర్కోండి. మన ఆడబిడ్డలు కావచ్చు, ఐలమ్మలాగా ముందరికి రావాలి. ఐలమ్మ ఏ విధంగా గుత్ప బట్టి, రోకల్ బండ బట్టి ఏ విధంగా ఉద్యమం చేసిందో మన రజక జాతి ఆడబిడ్డలు కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఐలమ్మ స్ఫూర్తితోటి పోరాటం చేయాలని చెప్పేసి అందరికి నేను పిలుపునిస్తా ఉన్నా. ఈరోజు అఖిల భారత రజక సంఘం జెండా ఉంది అంటే అది ఏ పార్టీకి సంబంధించినటువంటి జెండా కాదు. కేవలం రజకుల కోసమే, రజకుల సంక్షేమం కోసమే, రజకులకు అండగా నిలబడానికే ఈరోజు అఖిల భారత రజక సంఘం పనిచేస్తుంది తప్ప ఏ పార్టీ చేతి కింద మోచేతి నీళ్ళు తాగడానికో, పార్టీల జెండాలు మోయడానికో, పార్టీలలో విలీనం చేయడానికో అఖిల భారత రజక సంఘం జెండా లేదు. ఈ రజకుల పక్షాన రజకులకు ఎక్కడ అన్యాయం జరిగినా, రజకుల మీద దాడులు జరిగినా, రజకులకు రక్షణగా అఖిల భారత రజక సంఘం ఎప్పుడూ రజకుల పక్షాన ఉంటుంది, రజకుల అండగా ఉంటుంది.